మీ పేరు? నాగేశ్వరరావు. అన్న, ఇంకో 10 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. పిఠాపురంలో ఎవరు గెలుస్తారని మీ ఆలోచన? పక్కా పవన్ కళ్యాణ్. పక్కా పవన్ కళ్యాణ్. ఎందుకని అంటారు? పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు జనాలకు మంచి చేయడానికి వచ్చాడు కండి. మంచి చేయాలంటే ఇప్పుడు మంచి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. ఆయన మంచి వ్యక్తి, జనాలకి న్యాయం చేయాలని ఆయన వస్తేనే బాగుంటుంది. అన్న, గత ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అవి ఇవి ఇచ్చినాయి కదా, అయినా గెలిచే అవకాశం లేదంటారా? సంక్షేమ పథకాలు అంటే అన్ని రేట్లు పెంచేశాడు. రేట్లు పెరిగిన వాటికి మన డబ్బులు తీసుకొని మనకి వేసినట్టు. మా సంక్షేమ పథకాలు అంటే ఏముందండి, మరి ఫ్రీ కాదు. అదే ఉపాధి కల్పిస్తే నలుగురు బతుకుతారు కానీ సంక్షేమ పథకాలు అనేది ఇది కాదు. సంక్షేమ పథకాలు ఫ్రీగా డబ్బులు ఇవ్వడం అనేది కాదండి. నలుగురికి ఉపాధి కల్పిస్తే వాళ్ళు నలుగురు పోతారు అట్లా. పవన్ కళ్యాణ్ అదే దేవునితో ఇచ్చాడు. పక్కాగా 1,00,000 మెజార్టీ గెలుస్తాడు పిఠాపురంలో. పక్కా పవన్ కళ్యాణ్. రెండో మాట లేదు ఛాన్స్. ఓకే అన్న, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం ఇండియా లెవెల్లో అభివృద్ధి చెందుతుంది అని అందరూ అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? చేస్తాడండి, పక్కా చేస్తాడు. మన నియోజకవర్గం చేస్తాడు, స్టేట్ చేస్తాడు. ఆయనకి కావాల్సింది అందరికి మంచి అందరికీ సమాన న్యాయం అందాలని చెప్పేసి దేనితో పార్టీ స్థాపించాడు. అదే తీసుకొని ముందుకు వెళ్తున్నాడు. అదే పక్కా చేస్తాడు. ఏంటంటే ఆయన ఒక ఇదిగా పోటీ చేస్తున్నాడు. అంటే నేను చెయ్యాలా, వాళ్ళ చేసింది వేరే, నేను ఇంకొకటి చేసింది వేరే, నేను ఒక ఇదిగా చెయ్యాలా అని ఒక కృషితో చేస్తున్నాడు. ఈయన ఒక కష్టపడి కూడా మొఖాన్ని రంగులు వేసుకున్నాడు. అది ఇది చేసాడు కాదండి. ఒక ఇది అయితే పక్కా ప్రభుత్వాన్ని ఏళ్తాడు మేము అనుకుంటున్నాం. అంతే, ఏళ్తాడు. ఏలి మనిషి కూడా. ఇప్పుడు ఈయన సినిమాలు చేస్తున్నాడు. సినిమాలు చేసేవాడు 10 మందికి పెడతాడు కానీ ఇది ఒకటి తినేస్తున్నాడు కదా. ప్రొడ్యూసర్ డైరెక్టర్ సినిమా పిల్లి ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ సినిమా అవుతలేదు, అదే ఒక కృషి అవుతలేదు, నాకు డబ్బులు వద్దు, నీ సినిమా నువ్వు డబ్బులు నువ్వు తీసుకో, నాకు వద్దు అని కెపాసిటీ పవన్ కళ్యాణ్. అంతే అండి. అంతేగాని నీ రూపాయలు నేను తినేస్తాను, నాకు రూపాయలు సంపాదించుకోవాలా అన్న ఇదైన మనిషి కాదు. అంటే ఒకటి నేను చెయ్యాలా, నా ప్రజలను చూసుకోవాలా. సినిమా స్పీడ్లో ఇంకో చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ ఉంది, దాంట్లో ఎన్ని కుంభకాలు జరిగాయి, ఆ ఎన్ని పైకి లేపా, ఆ టైపు లేపలా చూస్తున్నాడు. కరెక్టే కదండి అది. ఆ టైపు లాగలా చూస్తున్నాడు. ఎన్నో చేస్తున్నారు. మాట అనొచ్చాం అనుకుంటే ఒకప్పుడులో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టారు. ఆయన అవ్వాలని చూశాడు కానీ తొక్కేశారు. ఈయన్ని కూడా ఒకసారి పెట్టారు, ఈయన్ని తొక్కేశారు. ఈసారి అన్న అవుతాడని నాకు నమ్మకం. చెయ్యాలి అంతే. ఇప్పుడు ఏదో ఉంది, ఎందుకు మాకే ఉంది రెవడీ రాజకీయం. ఏంటి వైఎస్ఆర్ అంటేనే కొట్లాట జరుగుతున్నాయి ఎక్కడికి. అది కాదు, నా వాళ్ళు కొట్లాడుకోకూడదు, అందరూ అన్నదమ్ములాగా ఉండాలి అని చెప్పి రకం అదండి.